తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు గత 2 రోజుల నుంచి కూడా సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఊపేస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా తను చేసిన వ్యాఖ్యల్లో సమంత నాగచైతన్య గురించే కాకుండా క్లియర్గా రకుల్ ప్రీత్ సింగ్ పేరును కూడా అక్కడ తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి తన గురించి కూడా కొన్ని నమ్మలేని నిజాలు చెప్పడం జరిగింది. సో ఏ విధంగా అంటే రకుల్ ప్రీత్ సింగ్ సడల్న ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఇక్కడ నుంచి ఎవరికి కనిపించని విధంగా ఉందంటే దానికి కారణం ఎవరు, ఖచ్చితంగా దీనికి కూడా కేటీఆర్ఏ కారణం అనే విధంగా తను చెప్పిన మాటలు మాత్రం అందరినీ కూడా కలిసివేశాయి. అంటే ఓన్లీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి కాకుండా సమంత నాగచైతన్య గురించి అంటే వీళ్ళిద్దరి గురించి చెప్పిన మాటలు అయితే చాలా మటుకు అందరినీ కూడా కలిసివేశాయని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా సినీ రంగంలో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు, పెద్ద యాక్టర్లు, స్టార్ హీరోలు, హీరోయిన్లు చాలా మంది కూడా దీనికి రియాక్ట్ అయ్యి వాళ్ళకి తోచిన విధంగా ఖచ్చితంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా తప్పు. ఇటు పొలిటికల్ని, అటు రాజకీయ రంగాన్ని, అదేవిధంగా సినిమా రంగాన్ని అండ్ ప్రైవేట్ అంటే వాళ్ళకు సంబంధించిన ప్రైవేట్ లైఫ్ని కూడా ఈ విధంగా మిక్స్ చేసి మాట్లాడడం అస్సలు కూడా కరెక్ట్ కాదు. మీరు చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవాలి. అంటే ఎలాంటి ఆధారం లేకుండా నిరాధారమైన ఆరోపణలు, అది కూడా ఒక పదవిలో ఉన్నటువంటి మీరు, అంటే ఒక వాల్యూ గల పదవిలో ఉన్న మీరు ఉమెన్ అయ్యుండి అది కూడా ఇంకో ఉమెన్ల గురించి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనే విధంగా చాలా మంది కూడా రియాక్ట్ అయ్యారు నిన్న మొన్న. సో ఇప్పుడు మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన పేరు కూడా తీసుకొచ్చి మాట్లాడింది కాబట్టి తను కూడా ఇప్పుడు ఇంకా రియాక్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఈజ్ నోన్ వరల్డ్ వైడ్ ఫర్ ఇట్స్ క్రియేటివిటీ అండ్ ప్రొఫెషనలిజం. ఐ హ్యావ్ హ్యాడ్ ఎ గ్రేట్ జర్నీ ఇన్ దిస్ బ్యూటిఫుల్ ఇండస్ట్రీ అండ్ స్టిల్ వెరీ మచ్ కనెక్టెడ్. ఇట్ pains to hear such baseless and vicious rumors being spread about the women of this fraternity. సో ఆ విధంగా తను మాత్రం పోస్ట్ చేయడం జరిగింది సోషల్ మీడియా వేదికగా. అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది వరల్డ్ వైడ్ గా తన క్రియేటివిటీ పరంగా కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీ పరంగా కావచ్చు, ముఖ్యంగా వరల్డ్ వైడ్ గా కూడా మంచి గుర్తింపు సాధించి పెట్టుకుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. సో అందులో కూడా నేను ఒక పార్ట్ కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి కూడా నేను తెలుగు సినిమా ఇండస్ట్రీకి కనెక్ట్ అయ్యే ఉన్నాను. సో అలాంటిది నా గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి, ఇంకొంతమంది గురించి ఈ విధంగా ఎలాంటి ఆధారం లేని ఆరోపణలు, ఎవరు కూడా నమ్మనటువంటి అంటే నిజాలు కానివి, అంటే వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం, అంటే వాళ్ళని వాళ్ళు ఫేమస్ చేసుకోవడానికో లేకపోతే ఇంకేదో ఆశించి మాత్రం ఈ విధంగా మా పేర్లను వాడుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. మీ మాటలు మాత్రం ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి అనే విధంగా మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కొండా సురేఖ వ్యాఖ్యలకు గాను తను మాత్రం స్పందించడం జరిగింది. సో ఒక విధంగా చూసుకుంటే తను ఇండస్ట్రీలో నుంచి సడన్ గా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని ఇప్పటి వరకు కూడా సినిమాలు చేయకుండా దూరంగా ఎందుకు ఉంది అంటే ఖచ్చితంగా కేటీఆర్ దీనికి కూడా కారణం. అదేవిధంగా చాలా మంది హీరోయిన్లకు కూడా డ్రగ్స్ అలవాటు చేశాడు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకపోతే ఈ విధంగా అన్నిటి కూడా హీరోయిన్లు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు కేటీఆర్ అనే విధంగా చెప్తూ అందులో క్లియర్ గా రకుల్ ప్రీత్ సింగ్ అండ్ సమంత నాగచైతన్య పేరును మాత్రం బయటకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. సో దీనికి కానీ చాలా మంది రామ్ చరణ్ కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్, ప్రభాస్, చిరంజీవి, ఇట్లా చాలా మంది హీరోలు కూడా ఇప్పటికే ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ అందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు కొండా సురేఖ వ్యాఖ్యలన్నిటికీ కూడా. సో అదేవిధంగా ఇప్పుడు మాత్రం రకుల్ ప్రీత్ సింగ్ కూడా దానికి స్పందిస్తూ ఈ విధంగా మీరు నిరాధారమైన ఆరోపణలు చేయడం అసలు కరెక్ట్ కాదు, అది కూడా ఒక వాల్యూ గల పదవిలో ఉన్న ఒక ఉమెనే మీరు ఇంకొక ఉమెన్ గురించి ఈ విధంగా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదనే విధంగా తను మాత్రం చెప్పడం జరుగుతుంది. సో మరి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కరెక్టేనా? సో మరి మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.